బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మురమల్ల గ్రామంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. కార్తీక మాసం మొదలుకొని నేటి వరకు 9,96,000 రూపాయల హుండీ ఆదాయం సమకూరినట్లు ఆలయ సహాయ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. అంతర్వేది ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, తనిఖీ అధికారి రామలింగేశ్వరరావు సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఇక ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. తెరిచి లెక్కించగా మనకి 45 రోజులకు గాను 9,96,200 రూపాయలు మనకి ఆదాయంగా చేకూరింది. యావరేజ్ తీసుకుంటే ఈ కార్తీక మాసం సందర్భంగా యావరేజ్న 24,000 రూపాయలు మనకి సమకూరినట్టుగా అధికారుల సమక్షంలో జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన దేవస్థాన చైర్మన్ అయినటువంటి దాట్ల రామకృష్ణరాజు గారు మరియు ఆలయ ప్రధాన అర్చకులు, ట్రస్ట్ బోర్డు మెంబర్సు వారి సమక్షంలో జరిగింది. మన వెండి బంగారం అంటే మనం ఆపండి ఒకసారి 5 రియాల్స్ మనకి వచ్చింది. అది కూడా మనం బ్యాంక్ వారికి ఇచ్చి తద్వారా వచ్చినటువంటి సొమ్ము ఏదైతే ఉందో మన అకౌంట్కి